హలో గాయస్, మనము యూట్యూబ్లో వెడ్డింగ్ షార్ట్ వీడియోస్ అయితే మనం చూస్తూ ఉంటాము. వెడ్డింగ్కి సంబంధించి మ్యారేజ్కి ఇట్లా ఇవి సంబంధించిన షార్ట్ వీడియోస్ మనం చూస్తూ ఉంటాము. అవే కాకుండా మిగతా షార్ట్ వీడియోస్ అయినా పర్లేదు, ఏవైనా మనం ఎడిట్స్లో ఏ విధంగా క్రియేట్ చేస్తాం. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే అర్థమైపోతుంది. అలా కాకుండా కొంతమందికి అర్థం కాదు, అలాగే బిగినర్స్ కూడా ఇది ఎలా ఫ్రేమింగ్ తీసుకోవాలని అర్థం కాదు. వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను, ఫ్రేమింగ్ ఎలా తీసుకోవాలని ఎడిట్స్లో. ఓకే, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఒకవేళ డౌట్ ఉన్నా సరే మీరు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. ఓకే, ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, ఇట్లా ఓపెన్ చేయాలా ఏం కదా సైజ్ అని ఫస్ట్, అందుకే దాని గురించి చెప్పట్లేదు. ఇట్లా ఫ్రేమ్ ఓపెన్ అయిన తర్వాత పైన సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో ప్రాజెక్ట్ అని ఉంది కదా, అది ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత ఓకే ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత ఇందులో మీకు కావాల్సినది ఓకే చేసుకోండి, అంటే క్వాలిటీ ఏదని. అది అయిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్ అని ఉంటుంది కదా, అడ్వాన్స్ అనేది మీరు ఓకే చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తాం ఒకసారి. ఓకే చేసిన తర్వాత ఇందులో ఫ్రేమ్ ఉంది, ఆస్పెక్ట్ రేషియో ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వాయిస్ ఛానల్స్, వీడియో క్వాంటైజేషన్స్, వెయిట్స్, ఇవన్నీ లైన్ ఉన్నాయి కదా. ఓకే, ఇందులో వచ్చేసి మనము ఫస్ట్ సైజు ఫ్రేమ్ రేట్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఫ్రేమ్ రేట్ అనేది మనం చేంజ్ చేసుకోవాలా. బట్ అది చేంజ్ చేసుకోవాలి అంటే ఇందులో ఫ్రేమ్ రేట్ అని స్టార్టింగ్లోనే ఉంది 1920 ఇంటూ 1080 అని. ఓకే, ఒకసారి ఇది చూద్దాం ఇందులో ఏముందని. ఇదేం లేదు, ఇందులో మీరు ఏం క్లిక్ చేయకండి. వీడియో ప్రెజెంట్, ఆడియో ప్రెజెంట్ అనేది మీరు ఏం క్లిక్ చేయొద్దండి. ఓకే, ఇందులో కింద అడ్వాన్స్ దాంట్లో ఓన్లీ ఫ్రేమ్ సైజ్ ఉన్న దాంట్లో మాత్రమే క్లిక్ చేసి దాని కింద వచ్చేసి మనకి కస్టమ్ అని ఆప్షన్ ఉంటుంది. సో అందులో రకరకాల ఆప్షన్ ఉంటుంది, ఎస్టీ ఉంటుంది, ఇంతకుముందు ఓల్డ్ మోడల్ టీవీస్ ఉన్నాయి అది ఉంటుంది. అట్లా కాకుండా కస్టమ్ అని క్లిక్ చేసి ఇందులో మనకు కావాల్సిన ఫ్రేమ్ సైజ్ ఏంటి అని క్లిక్ చేసి దాన్ని చేంజ్ చేసుకోండి. చేంజ్ చేస్తాను ఒకసారి. క్యాన్సల్. ఓకే 1080. ఓకే, అది అటు సైడ్ ఇది, ఇటు సైడ్ ఇది 1920 అంతే. ఇది మామూలుగా వచ్చేసి ఎడిటింగ్ కైన్ మాస్టర్ ఎడిటింగ్ చేసే వాళ్ళకైతే అర్థమైపోతుంది ఇదే అనేసి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఆస్పెక్ట్ రేషియో ఓకే 1:1 అని ఉంది కదా, అది ఓకే చేసేయండి. చేసిన తర్వాత మీరు సెటప్ అనే ఆప్షన్ ఉంది కదా రైట్ సైడ్, గ్రాస్ వాలే అని, అదైతే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫైన్ అని ఉంది చూడండి, గ్రాస్ వాలే HQX ఫైన్. ఓకే, ఇది క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఏం టచ్ చేయొద్దండి, డైరెక్ట్ ఓకే అని క్లిక్ చేసేయండి. ఇందులో మీరేం చేంజ్ చేయొద్దు, ఓకే చేసేయండి. చేసిన తర్వాత మనకి షార్ట్కి సంబంధించిన ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, ఇంతవరకు ఓకే అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో వీడియోస్ ఫిల్ చేయాలి. ఇది మన వీడియోస్ మనకి ఏదైనా పర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు కొన్ని ఒకే ఒక వీడియో క్లిప్ తీసుకొని అది చూపిస్తాను, బట్ ఎట్లా అనేసి. ఓకే, క్లిప్ జస్ట్ ఇటుకి డ్రాగ్ చేయాలంతే. మళ్ళీ అదే క్లిప్ను మళ్ళీ ట్రాక్ చేస్తున్నాను. మీకు లేయర్స్ ఉన్నాయి కదా, ఇందులో వీడియో లేయర్స్ ఇటు ప్రజెంట్ 2 ఉన్నాయి. నేను ఇంకోటి కూడా కాపీ చేసుకొని దాన్ని కూడా ఇటు క్లిక్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ప్రజెంట్ 2 లేయర్స్ ఓకే చేసినాను కదా. ఇప్పుడు ఇంకొకటి చేస్తాను. ఈడ 2 పెట్టినాను. ఇంకొకటి క్లిక్ చేయాలంటే మనకి డూప్లికేట్గా తీసుకోవాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకున్నాం అనుకోండి, రాదు. కాబట్టి ఆడ లేయర్స్ అని ఉంటుంది, ఆ లేయర్స్లో మనము డూప్లికేట్గా కింద కాపీ ఒక ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. రైట్ క్లిక్ చేసి యాడ్ క్లిక్ చేసి ఆడియో ట్రాక్, అదే యాడ్ వీ ట్రాక్ బిలో అని క్లిక్ చేస్తాం. సో చేసిన తర్వాత దాన్ని ఓకే చేసుకొని ఇన్ఫర్మేషన్లోకి పోయి లేఅవుట్ సెలెక్షన్ చేసుకొని, ఆల్రెడీ ఇంకోటి పైన సెట్ చేసినాము, మధ్యలో ఒకటి ఉంది, ఇప్పుడు కింద సెట్ చేయాలి కాబట్టి ఇది కింద ఇది అని క్లిక్ చేస్తాం. సో ఓకే చేద్దాం. ఓకే చేసిన తర్వాత చూసినారు కదా, ఇది ఓకే అయిపోయింది. ఇట్లా మనం షార్ట్ వీడియో వేస్తే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చిందనుకో ఒక లైక్ వేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం
మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఓకే, బై గైస్.